జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 9వ తేదీ సోమవారం రోజున కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 9వ తేదీ సోమవారం రోజు కుంభరాశి వారు ఒకే పనిని 4 సార్లు చేయాల్సి వస్తుంది. ఒక్క పనిని 4 సార్లు చేస్తే తప్ప ఆ వ్యవహారం ఓ కొలిక్కి రాదు. దీని కారణంగా సమయం మొత్తం వృధా అవుతూ ఉంటుంది. ఒత్తిడి పెరిగిపోవడం వలన ఒక్కోసారి తలనొప్పి కూడా అధికమవుతుంది. అందుకే స్ట్రెస్ని తట్టుకొని నిలబడే అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ వైపు నుండి ఎక్కడా కూడా తప్పులు దొరలకుండా చూసుకోండి. ఎందుకంటే మిమ్మల్ని ఇరికించి మీ లైఫ్ని పాడు చేయాలని చూసేవాళ్ళు ఉన్నారు. అందుకే ఎక్కడా కూడా చిన్న పొరపాటు కూడా జరగకూడదు. మీరు చిన్న పొరపాటు చేసినా సరే దానిని భూతద్దంలో పెట్టి చూసి మీ సహనానికి పరీక్షలు పెడతారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి పక్క వాళ్ళు సంతోషపడతారు. కాబట్టి జాగ్రత్త వహించండి. ఈరోజు కుంభరాశి వారు రిస్క్ పనులు చేయకూడదు. రోజువారీ పనులు చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. శత్రువుల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఏ పని చేసినా వ్యూహాత్మకంగా చేయాలి. నోటి మాట బయటకు రాకుండా సైలెంట్గా పనులు జరిగిపోవాలి. ఈరోజు మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచి ఫలితాలు అందివస్తాయి. రిస్కులకు దూరంగా ఉండండి. ఏ పని చేసినా శ్రద్ధతో చేయండి. వృధా ఖర్చులకు చెక్ పెట్టండి. ఈ సోమవారం రోజు కుంభరాశి వారు కాఫీ పొడి రంగు దుస్తులను ధరించకండి. లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ సోమవారం రోజున ఉన్నటువంటి తిథి అష్టమి. ఉదయం 8 గంటల వరకు మాత్రమే. ఆ తరువాత నవమి తిథి వస్తుంది. నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 3:45 నుండి 4:20 వరకు. సూర్యోదయం ఉదయం 6:19. సూర్యాస్తమయం సాయంత్రం 5:28. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం అగ్రిమెంట్స్ చేసుకోవడానికి, ఇంటి నిర్మాణ ప్రారంభాలకు, పరిచయాలను వృద్ధి చేసుకోవడానికి, క్రయ విక్రయాలకు, వాహన కొనుగోళ్లకు కాలం అనుకూలంగా ఉంది. అలాగే ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్ని పనుల్లో విజయం సాధించడానికి ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. కుదిరితే ఒకసారి హనుమాన్ చాలీసాను కూడా పారాయణం చేయవచ్చు. ఈ సోమవారం రోజు అష్టమి మరియు నవమి 2 తిథులు వచ్చాయి. మార్గశిర మాస శుక్లపక్ష నవమి తిథికి నందిని నవమి అని పేరు ఉంది. ఈరోజు ఎవరైతే జగన్మాతను పూజించి ఉపవాసం ఉంటారో వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జగన్మాతను పూజించి లలిత సహస్రనామాలను పారాయణం చేయండి. ఈ సోమవారం రోజు ప్రతి ఒక్కరూ ఓం సీతారామాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇక ఈరోజు సాయంత్రం గణపతి ముందు నెయ్యితో దీపం వెలిగించి ఎర్రటి పుష్పాలతో అర్చించి పూజించిన తరువాత గణపతి రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఇలా చేస్తే అప్పుల బాధలు దూరమై ప్రశాంతంగా ఉంటారు. లేదా ఓం గం గణపతయై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేసినా కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఇంతటి విలువైన సమాచారాన్ని ప్రతిరోజు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.